కావలి పట్టణంలోని వైకుంఠాపురం పెంకుల ఫ్యాక్టరీ కాలనీలో గురువారం తెల్లవారుజామున ఎస్పీ అజిత వెంజండ్ల ఆదేశాల మేరకు డీఎస్పీ వివి రమణకుమార్ సూచనలతో టూ టౌన్ సిఐ గిరిబాబు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 250 ఇళ్లను సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను గుర్తించామని 2వ పట్టణ సిఐ గిరిబాబు తెలిపారు. పరిసర ప్రాంతాలలో గంజాయి, మాదక ద్రవ్యాలు, కొత్త వ్యక్తులు తిరుగుతున్న సమాచారం ఇవ్వాలని, వేసవిలో పిల్లలు ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటి యజమానులు ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పారు. ఆయన వెంట ఎస్ఐలు గౌష్ బాషా, గోపి, ఇంద్రసేనారెడ్డి సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అట్లాగే కావలి డిఎస్పీ గారి సూచనల మేరకు కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెంకుల ఫ్యాక్టరీ సంఘంని కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయటం జరిగింది. దీనిలో భాగంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 35 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 250 ఇళ్ళు తరువుగా చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక 35 బైకులు, ఒక 4 ఆటోలు రికార్డ్స్ లేని వీటిని తీసుకురావటం, వాటిని సరైన ఆధారాలు చూపిస్తే, వాటికి రికార్డ్స్ చూపిస్తే వాటిని వదిలేస్తాము. దాంతోపాటుగా ఈ గంజాయి కానీ, మారక ద్రవ్యాలు ఏమైనా, లిక్కర్ కానీ అటువంటివి కానీ నమ్ముతుంటే సమాచారం పోలీసులకు ఇవ్వాలి. అటువంటి ఏమి మాకు చర్చలో ఎటువంటి కనిపించలేదు. దాంతోపాటుగా కొత్త వ్యక్తుల సమాచారం కూడాను ఎప్పటికప్పుడు పోలీసులు తెలియజేయాలి. కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పక్కింటి వాళ్ళకి రావచ్చు, పక్కింట్లో రావచ్చు, లేకపోతే సంచరిస్తూ ఉండొచ్చు గ్రామంలో. అటువంటి సమాచారాన్ని కూడాను పోలీసులకి వెంటనే 112 కాల్ ద్వారా తెలియజేయాలని కోరుతున్నాము. అట్లాగే పిల్లలు, స్టూడెంట్స్, చిన్నపిల్లలు ఈతకి వెళ్తూ ఉన్నారు, స్విమ్మింగ్కి వెళ్తూ ఉన్నారు. సమ్మర్ సీజన్ కాబట్టి అవి కూడా కంట్రోల్ చేయాలి. వెళ్ళకుండా కొంచెం పేరెంట్స్ కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆడపిల్లల విషయంలో కూడాను కొంచెం జాగ్రత్తలు శ్రద్ధ వహించాలి. దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటివి కూడాను బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కంపల్సరీగా పోలీసులు సమాచారం ఇచ్చేసి ఏదైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఇవ్వాలని కోరుతున్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్లు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయటం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అందరూ హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. దాంతోపాటుగా తాగి డ్రైవ్ చేయకూడదు. ముందు తాగి డ్రైవ్ చేస్తే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వెహికల్ రికార్డ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.